పెట్టుకోవాలి, అందించుకోవాలి. ఏమని? ఒకటే, నీ ప్రార్థన జీవితం మండుతుందా? ప్రార్థన జీవితం మండడం అంటే ఏంటి? సమయం దొరికినప్పుడే కాదు, సమయం దొరకనప్పుడు, పనిలో ఉన్నప్పుడు కూడా మనసులో ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రభుత్వం నిత్యం మాట్లాడే అనుభవం. దేవునికి స్తోత్రం. నిత్యం ప్రభుత్వం సంభాషించే అనుభవమే ప్రార్థన. ఆ ప్రార్థన జీవితం నీలో మండుతున్నట్లయితే నిజంగానూ మండుతూ ప్రకాశిస్తున్నవాడు. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటి? హోలీనెస్, పరిశుద్ధత మండాలి. ప్రజ్వలించే పరిశుద్ధత కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. పరిశుద్ధత మండడం అంటే పాపం చేయకపోవడం కాదు. పరిశుద్ధత మండడం అంటే పాపము మన మీదకి వచ్చినప్పుడు మనలో ఉన్న పరిశుద్ధత పాపాన్ని కాల్చేయాలి, కానీ పాపం మనలో ఉన్న పరిశుద్ధతను కాల్చనివ్వకూడదు. దేవునికి స్తోత్రం. ఒక విశ్వాసమైన వాడు, పరిశుద్ధుడైన వాడు, పరిశుద్ధత కొరకు తహతహలాడేవాడు పాపంలో పడితే అందులో ఉండకుండా బయటికి రావడానికి వాడు పరిశుద్ధతను కాపాడుకోవడం ఏదేమి చేయాలో అవన్నీ చేసేయాల్సింది. దేవునికి స్తోత్రం. దావీదు పాపంలో పడ్డాడు, తన బిడ్డను కోల్పోయాడు. అయినా సరే వరకు తెలియడలాగా ఏడ్చి ఏడ్చి తన స్థితికి తిరిగి వచ్చాడు. అంటే దావీదు చేసిన పాపము దావీదులో ఉన్న అభిషేకాన్ని చంపలేకపోయింది, కానీ దావీదులో ఉన్న అభిషేకం, పరిశుద్ధత దావీదు చేసిన పాపానికి పరిహారం వచ్చింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత మండడం అంటే ఒక పాపము నీకు వచ్చినప్పుడు, పాపంలో పడినప్పుడు, కాలు జారినప్పుడు అందులో ఉండడానికి ఇష్టం అవ్వకుండా ఇంకా రెట్టింపు పరిశుద్ధత కొరకు మండేవాడే ప్రకాశిస్తున్నవాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ తిరిగి 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 ప్రభువా నాకు సహాయం చేయవా, నన్ను కడగవా, నేను పడిన దానికి పడినప్పుడు ఉన్నప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నానో, ఎంత స్ట్రాంగ్ ఉన్నానో, నేను లేచిన తర్వాత డబల్ స్ట్రాంగ్ అయ్యి ప్రభుత్వం చేయమని పడుతున్న ప్రతిసారి లేచి రెట్టింపు పరిశుద్ధతను మనం సంతరించుకోవాలి. దేవునికి స్తోత్రం. దాన్ని పరిశుద్ధత ప్రజ్వలించబడుతుంది. మూడవది లవ్. నీ ప్రేమ నువ్వు ప్రకాశిస్తున్నావు రుజువు ఏంటంటే నువ్వు ఎవరినైనా, దేన్నైనా, ఎప్పుడైనా, ఎలాగైనా క్షమించగలిగే హృదయం నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. వాడు ఎంత తప్పు చేసినా, వాడు ఏం చేసినా హృదయంలో ఎక్కడా కూడా వాడి మీద ద్వేషం ఉండకూడదు. ఏమనకూడదు? వాడిని సంపూర్ణంగా క్షమించే మనస్సు నీలో ఉంటే, ప్రజలపైన క్రీస్తు ప్రేమను చూపించగలిగిన ఆ మనస్సు నీలో ఉంటే నువ్వు మండుతున్నట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రేమ మండాలి. క్రీస్తు ప్రేమ జ్వాల ప్రజలు చూడగలగాలి నీలో. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. నాలుగవది కంపాషన్ వర్క్స్. నీ కారుణ్యం ప్రజ్వలించాలి. దేవునికి స్తోత్రం. ప్రకాశించడం ఏంటంటే క్రీస్తు యేసు గుణగణాలు నీలో నుంచి ప్రజలు చూడాలి. నీ కారుణ్యం ప్రజ్వలించాలి అనగా నీ చారిటీ అధికమవ్వాలి. తీసుకునే దానికంటే ఇచ్చేది పెరిగిపోవాలి. దేవుడు బిడ్డలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయ, జాలి, కరుణ, దాతృత్వం, ఎదుటివాడిని పైకి తీసుకొచ్చే తత్వం, ఎదుటివాడిని ఆదరించే తత్వం, ఎదుటివాడికి ఆహారం పెట్టే తత్వం, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు కొనిచ్చే తత్వం, పాపిని అర్థం చేసుకుని వాడిని లేవనెత్తుటకు ప్రార్థన చేసే గుణము నీలో పెరగాలి. దాన్ని కారుణ్యం అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నాలుగు నీలో మండుతూ ఉంటే ఏంట? నాలుగు: ప్రార్థనా జీవితం, పరిశుద్ధత, ప్రేమ. ప్రేయర్, హోలీనెస్, లవ్, కంపాషన్. ఈ నాలుగు నీలో మండుతూ ఉంటే
నువ్వు నిజంగా ప్రకాశిస్తున్న దీపముగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందిలో ఈ నాలుగు మండుతూ ఉన్నాయి? మిమ్మల్ని ప్రశ్నించుకోవాలి. నా పరిశుద్ధత మండుతుందండి, చల్లారిపోలేదు. నేను మండుతూ ఉన్నాను, చల్లారిపోతున్నాను అనుకున్న సమయంలో మళ్ళీ తిరిగి పరిశుద్ధమైన అగ్నితో కాల్చబడి, పరిశుద్ధాత్మతో నింపబడి రెట్టింపు మంట కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అని కనుక నీకు నువ్వు సాక్ష్యం ఇచ్చుకోగలిగితే నువ్వు మండుచూ ప్రకాశించిన దేవము. దేవునికి స్తోత్రం. లేకపోతే నువ్వు ఆరిపోయిన దేవము. నీలో ఉన్న వాక్యం, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు క్రియాత్మకంగా బయటికి కనపడుతుంటే నువ్వు మండుతున్నట్లే. ఆ కంపాషన్, కారుణ్యం నీలో ప్రజలు చూడగలుగుతుంటే నువ్వు మండుతున్నట్లే. ఆ గుణాలు ఏవి నాలో లేవండి, ఆ గుణాలు ఏవి నాలో కనబడట్లేదు. దాని కొరకు నేను ప్రాకులాడట్లేదు. నా పరిశుద్ధ జీవితం ఎప్పుడో పాడైపోయింది. దాని కొరకు ఏమాత్రం నేను సమయాన్ని హెచ్చించి ప్రార్థన చేయట్లేదు అనే స్థితిలో ఉంటే నువ్వు జాగ్రత్త పడాలి. ఎందుకంటే మండుచు ప్రకాశించిన దేవముగా మనం చిన్నపడగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విషయాలు నేను ప్రభు మనతో మాట్లాడాడు. ఇదేమో రెండవది ఏంటి? మండకుండా ప్రకాశిస్తారు. వారిలో మంచలేదు, కానీ వెలుగు మాత్రం చాలా పుష్కలంగా ఉంది. వారిలో ప్రార్థన లేదు, కానీ ప్రార్థన గురించి మాట్లాడే మాటలు మాత్రం చాలా ఎక్కువగా వినబడుతున్నాయి. వారిలో విశ్వాసం లేదు, కానీ విశ్వాసం గురించి మాట్లాడే మాటలు మాత్రం చాలా ఎక్కువగా వినబడుతున్నాయి. వారిలో ప్రేమ లేదు, కానీ ఎప్పుడు ప్రేమ గురించి వారు మాట్లాడుతూనే ఉంటారు. ఏది వారిలో లేదో బయటికి వారు దాన్ని చూపిస్తూ ఉంటారు. అంటే వారు సూర్యుడు లాంటి వారు కాదు, వారు ఎలాంటి వారు? సూర్యుడు లాంటి వారు. వారు వెలుగుతున్న మంట లాంటి వారు కాదు, వెలుగుతున్న ఈ లైట్ లాంటి వారు. మంట ఉండదు, ఆసక్తి ఉండదు. దేవుని కోసం ప్రజ్వలించాలంటే కొంత బాధను మనం తీసుకోవాలి, శరీరాన్ని నలగొచ్చుకోవాలి, శరీరాన్ని ఇబ్బందులు పాలు చేయాలి. అప్పుడు మాత్రమే దేవుని కోసం వెళ్ళగలుగుతామనే ఆలోచన వారిలో ఉండదు. శరీరం ఏం చెప్తే అది చేయడానికి, లోకం ఎలా పరిస్థితి దాంతో పాటు వెళ్ళడానికి వారు నిత్యం ప్రార్థనలాడతారు. కానీ వారి మాటల్లో కనిపించేదంతా దేవుడే. మంచలేదు, కానీ ఏముంది? వెలుగు. త్యాగం లేదు, కానీ వెలుగు ఉంది. మీరు చూడండి, బైబిల్లో గారడీ సింహంలో ఉన్నాడు. ఎంతమంది తెలుసు గారడీ సింహం? ఈ గారడీ సింహం తన పట్టణంలో, తన ఊరిలో చాలా పేరుగాంచిన వాడు. కారణం ఏంటంటే ఇతన్ని దైవాంశ సంపూర్ణంగా చూస్తూ ఉన్నారు వారంతా. గారడీ చేస్తూ ఉండేవాడు. నాలో దేవుని శక్తి ఉందని మ్యాజిక్స్ చేస్తూ ఉండేవాడు. వీటిని అందరూ కూడా, మా ఊళ్ళో పెద్ద పాస్టర్ గారు ఉన్నారు, మా ఊళ్ళో పెద్ద అయ్య గారు ఉన్నారు, ఆయన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు చేస్తాడంటే కళ్ళ ముందే చాలా అద్భుతాలు చేస్తాడు. చాలా మంది గమనించారు. ఒక రోజు వచ్చింది, ఆ రోజు అపోస్తలుడు స్వార్థ ప్రకటించుకుంటూ గారడీ సింహం ఊళ్ళోకి వచ్చారు. దేవునికి స్తోత్రం. వచ్చినప్పుడు ఈ అపోస్తలులు ఎవరి మీద వచ్చారు చూస్తుంటే వారు పడిపోతున్నారు, గంతులు వేస్తున్నారు, వారు కన్నీరు విడుస్తున్నారు, మారు మనసు పొందుతున్నారు, పాప క్షమాపణ గురించి తెలుసుకుని బాప్తిజం పొందేస్తున్నారు. అంతవరకు వెలిగిన వీడి వెలుగు వీళ్ళు రాగానే చాలా ఆశ్చర్యం అనిపించింది జనాలకి. వాడికి కూడా ఆశ్చర్యం అనిపించింది. వాడు పరుగు పెట్టుకుంటూ వచ్చాడు అపోస్తలుల దగ్గరికి. వచ్చన్నాడు, అయ్యా నేను మీకు డబ్బు ఇస్తాను, మీ దగ్గర ఉన్న మ్యాజిక్ నాకు కూడా ఇవ్వను. ఏంటది? డబ్బులు ఇస్తాను, నీకు అంత కావాలంటే దేవుని శక్తి అని, నీకు ఎంత కావాలంటే చెప్పడం అంత ఇస్తాను, మీ దగ్గర ఉన్నది ఏదో నాకు ఇవ్వండి. అప్పుడు వారు అన్నారు, ఇది నీ
నీలాంటి నువ్వు చేసే గాడి కాదు, ఇది దేవుడికి అభిషేకం. దేవుడికి స్తోత్రం. వాడికి దేవుడు అక్కర్లేదు, వాడికి అభిషేకం గురించి అర్థం కాదు, పరిశుద్ధాత్మ గురించి వాడికి తెలియదు, వాడు ఆలోచన చేయడు. ఒకవేళ వాడు మారు మనసుకుంది నిజంగా అపేక్షిస్తున్నాడా లేదు. వారు చేతులు వేసుకుని పడిపోతున్నారు, నేను చేసిన అలాగే పడిపోవాలి, అలా పడిపోతే నన్ను కూడా గొప్పడు అనుకుంటారు అని ఆలోచన ఒక్కటే వాళ్ళు ఉంది. వెలిగిస్తున్నాడు కానీ వాడు లోపల ఏం లేదు, మంట లేదు. ఈరోజు చాలా పెద్ద సంఘాలు ఉన్నాయి, మంచి మీడియా ఉంది, చాలా మంచి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వెలుగు కనబడుతుంది, కానీ లైటింగ్స్ కనబడుతున్నాయి, కానీ ఏం లేదు, మంట లేదు. ఎవరైతే మంట లేదో వారు ఆరాధిస్తున్నప్పుడు, వారు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అక్కడ పరలోకపు అనుభూతి ఉండదు. తాత్కాలికమైన సౌండ్ సిస్టమ్ ద్వారా, మ్యూజిక్ ద్వారా వచ్చే ఆ అనుభవమే తప్ప హృదయాన్ని కదిలించి సరిచేసే దేవుని యొక్క కార్యం అక్కడ జరగదు. దేవుడు మీ వ్యక్తిగత జీవితాలలో ఒకవేళ మేము మండాలి అని ఆశపడితే మీ ఆలోచన దృక్పథం మారిపోవాలి. బయటికి కనిపించాలి అనే కోరిక కాకుండా లోపల మండాలి, నన్ను అందరూ చూడాలనే ఆశ కాకుండా ముందు నేను లోపల నుంచి అగ్నిని పొందుకోవాలి, నేను అందరి దృష్టిలో పడాలి అనే ఆలోచన కాకుండా నేను మరుగై దేవుని సన్నిధిలో ముందు నేను దేవుని అగ్ని చేత సంధించబడాలి. ఐగుప్తుల నుంచి మోషే బయటకు వచ్చాడు. ఆయన ఆరాటం ఏంటి? ఐగుప్తులు ఇబ్బంది పెడుతున్న ఇశ్రాయేలు ప్రజలను బయటకు వచ్చాడు. వెంటనే ఐగుప్తీయుడు ఇశ్రాయేలు ప్రజలను పంపడం చూశాడు. వెళ్ళి ఆయన చంపేసి అక్కడే గొయ్యేసిగా పెట్టేశాడు. మళ్ళీ భయం వేసి ఎవరైనా చెప్తున్నా పరిస్థితి ఇలా చేయడం దేవుని చిత్రం కాదు నాకు అక్కడ అర్థమైంది. పరిగెత్తుకుని పారిపోయి మామయ్య మిత్రుల దగ్గరికి వెళ్ళి ఆ ఎడారిలో 40 సంవత్సరాలు ఎప్పటికీ కనపడదు. మోషే 8 సంవత్సరాలు ఎప్పుడు కనపడదు. 40 సంవత్సరాలు మోషే అడ్రస్ లేదు. ఎప్పుడు వరకు అడ్రస్ లేదు తెలుసా? 40 సంవత్సరాలు అడిగిలో అడిగి తిరుగుతున్నాడు, మరుగై ఉన్నాడు. ఆ 40వ ఏట మండుచున్న పొగ కనపడింది, అగ్ని కనపడింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అగ్ని దగ్గరికి వెళ్ళాడో, అగ్నిని చూశాడో, అగ్నితో మాట్లాడాడో, అగ్ని స్వరాన్ని విన్నాడో, అప్పటి నుంచి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు దాకా సమాధానం కనబడాల, అప్పుడు దాకా పొరలు నిలబడాల. బయటికి రాగానే ఇస్లాంతో మాట్లాడి పొర దగ్గర నిలబడాలని మోషే ఆశ కాదు. ఎప్పటి వరకు అగ్ని అతన్ని ముట్టతో అప్పటి వరకు కూడా మరుగై ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. దాని అర్థం ఏంటంటే నువ్వు బయటికి కనబడే ముందు పరిశుద్ధినిగా, నువ్వు బయటికి కనబడాలనుకునే ముందు వెలిగిస్తున్నవాడిగా, నువ్వు బయటికి ప్రొజెక్ట్ చేసుకోవాలనుకునే ముందు దేవుని విశ్వాసంగా, దేవుని విడగా ముందు నీ గదిలో మరిగే కూడా తెలుసుకో. దేవునికి స్తోత్రం. నువ్వు రహస్యంగా దేవుని దగ్గర మరుగై ప్రార్థనలో పోరాడి పరిశుద్ధాత్మని అగ్నిని పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి మహిమ కలుగుతాడు. నువ్వు అలా మరుగై చెప్పి దేవుని బిడ్డ, నువ్వు వెలిగించబడే ఒక రోజు ఉంటుంది, ఒక క్షణం ఉంటుంది. నువ్వు వెలిగించబడినప్పుడు ఆ వెలుగును ఎవరో ఆపలేరు. అది మెల్లమెల్లగా ప్రకాశిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒకనొక రోజున సర్వజనులకు వెలిగించే సాధనంగా ప్రభువుని మార్చేస్తాడు. దావీదుని సమూయేలు అభిషేకించాడు, గొలియాతుని చంపేశాడు. సౌలు అర్థమైపోయింది. సమూయేలు నా తర్వాత ఎవరిని అభిషేకించాడు? జనాలు కొడుతున్నారు. సౌలు వేలకొద్ది దావీదు పొగుడుతున్నారు. ఇలా పొగుడుతున్నప్పుడు దావీదు వెంటనే కత్తేసుకుని రే, సౌలు యోనాతాను భయపడిన గొలియాతుని చంపాడు కదా. సౌలు యోనాతాను భయపడిన గొలియాతుని చంపాడు. ఇప్పుడు కత్తేసుకెళ్ళి సౌలుని యోనాతాన్ని చంపి రాగలడా?
సౌలు యోనాతాను ఇద్దరు భయపడిన వ్యక్తి గొలియాతండి. ఈ మెయిన్ క్యారెక్టర్ చంపేశాడు. ఇప్పుడు దాన్ని చంపాలని వస్తున్న సౌలుని చంపడం దానికి ఏమాత్రం పరంగా ఎంత పని? పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి అదుల్లాము గృహలో మరుగైపోయాడు. అదుల్లాము గృహలో మరుగైపోయాడు. అక్కడికి వెళ్ళి తరిమేస్తే ఆకీష్ రాజ్యానికి వెళ్ళి ఆ రాజ్యంలో పిచ్చోళ్ళగా కొన్ని నెలలు తిరిగాడు. ఎవరైతే దావీదు చెప్తే ఆడదావిగా ఆయన సన్నిధిలోంచి బయటికి పడండి అన్నాడు ఆకీష్. సొంతదాచుకుంటూ పిచ్చోళ్ళగా తిరుగుతూ, నా దేవా నా ప్రాణం నాలో పొందుచున్నది, సమాధిలోకి దిగిపోయి వారిలో ఒకటిగా ఉన్నాను అని ఒక కీర్తన రాశాడు. నా ప్రాణమా నాలో నీవు ఎలా కృంగియున్నావు, నా ప్రాణమా నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు, యెహోవా యందు నీవు నిరీక్షణ ఉంచుము ఎల్లప్పుడు, యెహోవా యందు నీవు నిరీక్షణ ఉంచుము ఎల్లప్పుడు, నా ప్రాణమా నాలో నీవు ఎలా కృంగియున్నావు, నా ప్రాణమా నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు. హల్లెలూయా. ఆ కీర్తన రాస్తూ తొందరపడలేదు, సౌలుని చంపలేదు. దావీదు పరిగెత్తుకుంటూ ఆశ్రయపురానికి వెళ్ళిపోయాడు. సౌలు వస్తున్నాడు. ఆశ్రయపురం దగ్గర సమూయేలు ఉన్నాడు. సమూయేలు కలుసుకున్నాడు. కలుసుకోగానే ఏం జరిగిందో తెలుసా? నేను ధ్యానం చేశాను. కలుసుకోగానే సమూయేలు ప్రార్థనల నుండి ఆత్మతో పడి భాషలు మాట్లాడతాడు. దావీదు సమూయేలును కలుసుకోగానే దావీదు కూడా పరిశుద్ధాత్మతో తాకబడి భాషలు మాట్లాడుతున్నాడు. సౌలు పరిగెట్టుకుంటూ వచ్చాడు. సమూయేలు దావీదుని చూశాడు. అక్కడ ఆగాడు. వీళ్ళ దగ్గరికి వెళ్దామని చూస్తుంటే వీరిద్దరి మధ్యలో పుట్టిన మంట సౌలు మీద కూడా పడింది. సౌలు కూడా భాషలో మాట్లాడతాడు. చెప్పను కూడా ప్రభు అంతవరకు మరిగాడు. తర్వాత జరిగింది మీకు తెలుసు. సౌలు యోనాతాను మరణించాడు. సౌలు సింహాసనం. ఎందుకు చెప్తున్నానంటే రాజు అయిపోవడం ప్రాముఖ్యం కాదు, ఇశ్రాయేలు ప్రజల నాయకులు అయిపోవడం ప్రాముఖ్యం కాదు, అగ్నితో సంధించబడడం ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అహం పెరగైపోతున్నాడు, యెజబెల్ పెరగైపోతుంది. మా దగ్గర 450 మంది ప్రవక్తలు ఉన్నారు. దేవుని ప్రవక్తలు కూడా మా వైపు వచ్చేసారు. నువ్వు ఒక్కడ దగ్గర వెళ్ళిపోయావు, నేను చంపేస్తారు అన్నప్పుడు అహబు సేవకులతో ఏమి అన్నాడు? ఈ దినము నిశ్చయంగా అహబు నేను కలుసుకుంటానని చెప్పండి. అయ్యో అంతమంది చేయగానే నేను సంప్రాన్ని తిరుగుతున్నాడు, ఈ వార్త అని చెప్పాను, నన్ను చంపేస్తాడు. రే చెప్పండి, అహబుని కలుసుకుంటారు అన్నాడు. నీకు నాకు ఈ పంచాయతీ బాబు గొడవద్దు, తీసుకురా, నీ దగ్గర ఉన్న ప్రవక్తలందరినీ తీసుకురా. అక్కడ ఒకడున్నాడు. ఆడు దేవుడిని విడిచిపెట్టి అన్య దేవతలకు గౌరవిస్తూ చాలా మంది దేవుని ప్రవక్తల్ని అన్య దేవతల ప్రవక్తలుగా మార్చేశాడు. వాడు ఒరే నీ దగ్గర ఉన్న వాళ్ళందరినీ తీసుకురా, కర్మలకు వచ్చాడు, నేను ఒక్కడిని వస్తాను. ఏం చేద్దామంటే ఏమి చేద్దాం, మీరు ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్యలో, మీరెన్నాళ్ళు 2 తలంపులతో కుంటూ నడిచెదవు, యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నా, మారు మనస్సు పొందు నిప్పుడే, నీ నోట వంచన లేకుండా
అని వారితో చెప్పి, ఏమీ లేదా, మీరు వచ్చారు, నేను వచ్చాను, మీరు బయటకు బలిపెట్టాలంటాడు, నేను ప్రభువు బలిపెట్టగలుగుతాను. అగ్ని దేవాలు, దేవుడికి స్తోత్రం. ఎన్ని కాదు? అగ్ని దేవాలు. అహబు మామూలుగా ఏలియా మామూలు వ్యక్తి కాదు. ఎలాంటి వ్యక్తి అంటే ఆకాశాన్ని దాని ముందే మోటేస్తాడు. ఇది జరగకముందే ఆకాశాన్ని మోటేస్తాడు. నేను చెప్పే వరకు మళ్ళీ ఆకాశం నుంచి ఒక్క చుక్క రావడం రావడం చచ్చిపోయిన తిరిగి వెళ్తాడు ఈజీగా. అంత పవర్ఫుల్ మ్యాన్. గమనించాడు జాగ్రత్తగా. ఇది వెళ్ళిపోయి ఒక కత్తి తీసుకుని, ఎలాగో చంపే జరుగుతున్న తర్వాత దేశాన్ని ఒక కత్తి తీసుకుని నిలబడి అహబుని, యెజెబెలుని, ఆ బయట ప్రవక్తలని చంపలేడంటారా? చంపలేడు. చంపి నిలబడాడు. రథం మీద అహబు ఇశ్రాయేలు గోము యొక్కకు వెళ్ళడానికి పెట్టిన సమయం కంటే ముందు ఈ ముసలైన పరిగెడితే 10 నిమిషాలు దగ్గర కూర్చున్నాడు. దేవుడికి స్తోత్రం. అంటే ఎంత ఫిట్గా ఉంటాడు, ఎంత స్ట్రాంగ్గా ఉంటాడు, తెలియదు, ఎంత మైచిగా అసలు. కానీ ఏమి ఇప్పుడు దాకా చంపకూడదనుకున్నాడు తెలుసా? వారిని పిలిచి ప్రార్థన చేసి, వారందరూ ప్రార్థన చేసిన తర్వాత, అయ్యా అగ్ని దిగి రావాలి. దేవుడికి స్తోత్రం. ప్రార్థిస్తుండగానే అగ్ని దిగి వచ్చింది. అగ్ని ఎప్పుడైతే దిగొచ్చి ఆ బలిని కాల్చేసిందో వెంటనే మనం లెగిసి కట్టుబడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇంకా పరిగెట్టి తరిమి 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 మొత్తం 450 మంది ప్రవక్తల తలకాయ లేకపోతే ముందే చర్చి ముందు చేయను. అగ్ని దిగి వచ్చే వరకు ఎదురు చూస్తాను. దేవునికి స్తోత్రం. మండకుండా ప్రకాశించేస్తే, మండకుండా నీకు వెలుగున్నట్టు నువ్వు బయట ప్రపంచానికి చూపించుకుంటే అది దేవుడికి ఇష్టమైన పని కాదు, అది నీకు ప్రయోజనమైన పని కాదు. అందులో జీవం ఉండదు. ముందు అగ్నితో మండించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అగ్నిలో ఉండాలి. అగ్నిలో లేకుండా నేను మండుతున్నానని నువ్వు చెప్పుకుంటే, నువ్వు చూపించుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. అగ్ని నీలో ఉంటే నీ మంట ఆటోమేటిక్గా కనబడుతూ ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. అగ్ని దిగి వచ్చే వరకు ముందు నువ్వు దాని మీద దృష్టి నిలపాలి. నువ్వు ఆ పని చేయాలి. నువ్వు ప్రార్థనలో పోరాడాలి. పరిశుద్ధాత్మని తాకినంత వరకు, పరిశుద్ధాత్మని అభిషేకించే వరకు, దేవుడి దగ్గర నుంచి ప్రత్యక్షతలు పొందుకునే వరకు, దర్శనాలు చూసే వరకు, వరములు పొందే వరకు, దేవుడి స్వరూపాన్ని చూడగలిగే వరకు, స్వరం వినగలిగే వరకు దేవుడి కోసం నేను నిలబడగలను. దేన్నైనా త్యాగం చేసే స్టేజ్కి నేను వచ్చాను అనుకున్నప్పుడు నీ వెలుగు దేవుడే బయటకు వచ్చేలా చేస్తాడు. దేవుడికి స్తోత్రం. అలా కాకుండా ఈ ఉండగల ప్రజల్లో కూడా అనుకో, ఎవరైనా మంచలేదు కానీ ప్రకాశిస్తూ ఉంటారు. గాడి సీమాను వాళ్ళ మంట లేదు, వాడు టేక్ చేస్తున్నాడు, వాడు ప్రకాశిస్తున్నాడు, కానీ వాళ్ళు ఏం లేదు, మంట లేదు. నెబుకద్నెజరులో మంట లేదు, వాడు ప్రకాశిస్తున్నాడు, పెద్ద ప్రతిమ కట్టించుకున్నాడు. దీనికి రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు మొక్కాల్సిందే, మొక్కకపోతే చంపేస్తాను. బయలులో మంట లేదు, పెద్ద విగ్రహం కట్టించుకున్నది కట్టారు. అశ్వరథంలో మంట లేదు, పెద్ద విగ్రహం కట్టారు. దాని చేతులు 2 ఇలా ఉంటాయి, దానిలో మంట లేదు. కింద నుంచి మంట వేస్తారు. లేదా చిన్న పిల్లలు తీసుకుని దాని చేతిలో పెడతారు. మంట పెట్టేది వెళ్ళే, అది కాలిన తర్వాత చేతిలో చిన్న పిల్లలు పెట్టేది వెళ్ళే, అది బూడిద అయిపోయిన తర్వాత అశోరోకు గొప్పది, అశోరోకు గొప్పదానికి ఆకలేస్తారు. అత్తి మీదేవులు మాట్లాడే కనబడుతుంది. వారందరూ ఏమన్నారంట, నేను ఆరాధిస్తున్న అత్తిమీదేవి మహాదేవి. మంట లేదు, కానీ ఏముంది, ప్రకాశిస్తున్నట్టుగా ఉందంతే. నిజంగా ప్రకాశించలేదు. అక్కడ మంచం లేదు. ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో ఎవరి దగ్గర మంచం లేదు,
అని ప్రకాశిస్తున్నట్టుగా ఉన్నారు. వారి విగ్రహాలు కూలిపోయారు, వారు పడిపోయారు, వారి జనం అంతమైపోయారు. వారికి ఎక్కడికి కనపడి ఇప్పటికీ కనపడకుండా మాయమైపోయారు. ఇప్పుడు బయట ఆరాధించేవాడు ఎవడున్నాడా? అశూరుని ఆరాధించేవాడు ఎవడున్నాడా ప్రపంచంలో? ఐగుప్తు ఉంది, ఐగుప్తులో పిరమిడ్స్ ఉన్నాయి, ఐగుప్తులో ఒక విగ్రహం ఉన్నట్టు ఉంది, కానీ దాన్ని ఆరాధించేవాడు. ఎక్స్ట్రీన్ అని ఒక ఐలాండ్ కొని అక్కడ పెట్టాడు బయలు. నిజంగా అశూరుని పెట్టారు, నిజంగా పెట్టి గాడిద రూపంలో ఉంటుంది కదా, చేతుల్లో పెట్టి అక్కడ కట్టించుకున్నాడు. ఇక్కడ నుంచి చేశారు చాలా జరిగిపోతే అనుకున్నాడు. మొత్తం ఐలాండ్ని సీజ్ చేసి పడేశారు. దాని మొన్న బయటకు వచ్చేసాడు. నిలబడలేదు, ఎందుకంటే అక్కడ మంట, అక్కడ అగ్ని లేదు. నువ్వు కూడా నీలో అగ్ని లేకుండా వెలుగుతున్నట్టుగా షో చేస్తే నువ్వు ఎంతో నిలబడలేవు. నేను బాగానే వెలుగుతున్నాను కదా, వెలిగిస్తున్నాను కదా అని నువ్వు అనుకుంటే ఏదో రోజు, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండా నువ్వు సాధారణ చేతికి అపవాద చేతికి చిక్కుతావు. నువ్వు ఖచ్చితంగా ఆరిపోతావు. మళ్ళీ ఎప్పుడు వెలకుండా ఆరిపోతావు. కానీ లోపల మంట, పరిశుద్ధాత్మ అగ్ని, వాక్యపు అగ్ని నీలో ఉంచే అప్పుడు ఎలా ఉంచావు? సుడిగాలిలో అయినా, జడివానలో అయినా ఆరిపోతుందే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై హృదయం తోరణమై చేసావు పండుగ వెలిగావు నిండుగా, చేసావు వెలిగావు నిండుగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలో అయినా, జడివానలో అయినా ఆరిపోతువే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. నువ్వు లోపల నుంచి వెలిగితే నువ్వు ఆరిపో. బయటికి వెళ్ళాలనుకుంటే ఆరిపో. ఎక్కడి నుంచి రావడం వెలుగు? మొక్కల నుంచి రాకూడదు వెలుగు. లోపల వెలుగు లేదు. మొక్క మీద వెళ్ళడానికి అన్ని క్రీములు రాసుకొని వచ్చావు. నీ పెదాల్లో వర్షం లేదు, పెదాల పైన లిప్స్టిక్ ఉంది. నోరిపితే పచ్చి కూతురు మాట్లాడతావు, పెదాల మాత్రం మంచి లిప్స్టిక్ వేసుకుని యాత్రగా కనపడతాను. ఉపయోగం ఉన్నారా? నువ్వు లోపల నల్లగా ఉన్నావు, మొక్కలకి తెల్ల ఏషియన్ పెయింట్ వేశారు. సున్నము కొట్టిన సమాధిలా పైకి తెల్లదనమే దాని లోపల కుళ్ళు. సున్నము కొట్టిన సమాధిలా పైకి తెల్లదనమే దాని లోపల కుళ్ళు. నీ బ్రతుకంతా ఆత్మ ఫలములు కాయకున్నదా? తడిమి చూస్తే యేషావు, స్వరము చూస్తే యాకోబు, నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము చూస్తే క్రైస్తవుడవు.
ఈ రెండవ కేటగిరీ లాగా మనం ఉంచే దేవుడు కూడా మనం ఎంత భక్తి చేసినా అది వృధా అయిపోతే కారణం చూడండి. మత్తయి వార్త 15:8 వచ్చింది. ఈ ప్రజలు ఆ, తమ పెదవులతో నన్ను కనపరచుదురు గాని తమ పెదవులతో నన్ను కనపరచుదురు గాని